సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇజ్రాయెల్ అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు నివాసులను శిలా పర్వతము మీద దావీదును అతని జనులకు వెదుకుటకై బయలుదేరాను. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అతని గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు సంకాని వర్తినికి పోగా దావీదును అతని జనులను అతని లోపలి భాగంలోనున్న ఉండిరి. కనుక దావీదు జనులు, ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి, అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువుకు నేను ఈ కార్యము చేయును. యెహోవాను బట్టి అతనికి నేను చంపను అని జనులలో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీయక వారిని ఆపాను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గంన పోయాను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఎలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాణ్ణి చంపని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నీలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడై ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య న్యాయము తీర్చుము. యెహోవా నా విషయమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. పూర్వీకుల సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును. నేను నిన్ను చంపను. ఇజ్రాయేల్ రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కాదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చునుగాక. ఆయన సంగతే విచారించి నా పక్షమున వాద్యమాడి నీ వశమున కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చునుగాక. దావీదు మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిపించినందుకు ఈ దినంన నీకు ఉపకారము చేసిన వాడిన ఎడల నీకును ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకని తన దొరకని ఎడల మేలు చేసి పంపి వేయున. ఈ దినంన నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. నిశ్చయంగా నీవు రాజు వగుదు అనియు ఇజ్రాయేల్ రాజ్యం నీకు స్థిరపరచబడిననియు నీకు తెలియను. కాబట్టి నా తరువాత సంతతి వారిని నీవు నిర్మూలము చేయకుండునట్లు నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీకు కొట్టివేయకుండునట్లు యెహోవా నామము నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదు అతని జనులను తమ కొండ స్థలమునకు వెళ్ళిపోయిరి.